మార్కు సువార్త యేసు ప్రభువుని సేవకుడుగా పోల్చి చెప్పిన మార్క్, యేసు ప్రభుని రాజుగా మత్తయి రాస్తే యేసు ప్రభుని సేవకుడుగా రాశాడు మార్క్. ఆయన సేవా తత్వాన్ని చాలా చక్కగా తెలియజేశాడు. అదేవిధంగా లూకా మనుష్య కుమారుడిగా చెబితే యోహాను దైవ కుమారుడిగా తన యొక్క స్వార్థ అంతట్లో చెప్పాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం ఒక్క వచనాన్ని మాత్రమే చదువుతాను, దయచేసి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రజలు నీవారు, దాసుడు నీ దాసుడు, వాక్యం నీది. ఎంతో ఉన్నతమైన ఉద్దేశంతో ప్రభువా ఇక్కడ నీ రాజ్య సత్య సువార్త ప్రకటింపబడాలని, అనేక మంది సత్యాన్ని తెలుసుకొని స్వతంత్రులుగా మారాలని, నీకు మరింత దగ్గరవ్వాలని, వ్యసనాల నుండి దూరం అవ్వాలని, లోకం యొక్క పోకడలో నుండి కాక నీ రాజ్య వ్యాప్తిలో నీ స్వరూపంలోనికి మార్చబడ్డానికి కోసం ఉన్నతమైన విలువలతో కుటుంబానికి ఉపయోగపడి, సంఘానికి ఉపయోగపడి, దేవునికి ఉపయోగపడే ఒక పాత్రలుగా మార్పు చెందాలని, సాంఘిక విలువలతో, నైతిక విలువలతో, ఆధ్యాత్మిక విలువలతో ఎదగాలని ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి స్తుతిస్తున్నాం. మీరే మాట్లాడండి ప్రభువా, నీ ఉన్నతమైన ఆలోచన చెప్పండి. బలమైన నీ యొక్క ఆత్మస్పర్శ మాకందరికి అనుగ్రహించండి. మీరే మాట్లాడండి. నీ దాసుడు బలహీనుడని ఒప్పుకుంటున్నాడు. బలమైన నీ వాక్య దర్శనంతో నింపండి. మీరే రేపి పురుకొల్పండి, బలపరచండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో చదవబడిన వాక్య భాగంలో వరుసగా చూద్దాం. ఆయన బయలుదేరి వెళ్ళుచుండగా, యేసు ప్రభు బయలుదేరి వెళ్ళుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి అనుంది. ఒకడు పరిగెత్తుకొని వచ్చి కనుక ఇప్పుడు అతని గురించి చూద్దాం. ఆ ఒకడెవడు, ఎందుకు పరిగెత్తుకొని వచ్చాడు? ముందు అతని యొక్క కేసుని మనం డీల్ చేద్దాం. ఇప్పుడు ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన వెళుతుంటే పరిగెత్తుకొని వచ్చాడంట ఆ వ్యక్తి. అతడెవరో ముందు బైబిల్లో నుండి, లేఖనాల నుండి చూద్దాం. మొట్టమొదటిది మత్తయి సువార్తలోకి రండి. ఈ విషయాల్ని మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా కూడా రాశాడు. కనుక ఈ వ్యక్తి ఎవరు, ఇతనికి పేరేమైనా ఉందా, ఇతని గుణాలు ఏమిటి, ఎందుకు పరిగెత్తుకొని వస్తున్నాడు, దానికి కారణాలు ఏంటి, ఈ విషయాలను ముందు మనం చూద్దాం. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మత్తయి ఈ వ్యక్తిని గురించి రాస్తూ 22వ వచనంలో అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు అని రాశాడు. యవనుడు అన్నది రైట్. మొట్టమొదటి లక్షణం, పరిగెత్తుకొని వచ్చినాడు యవనస్తుడు. వెరీ గుడ్. బైబిల్ 3 దశలు చెప్పింది. 1 బాల్యము, 2 యవనము, 3 వృద్ధాప్యము. 3 దశలే చెప్పింది. ఎలిజబెత్ హర్లాక్ లాంటి వాళ్ళు 10 దశలు చెప్పారు. సైకాలజీలో 10 దశలు చెప్పారు. 7 Years of Manలో షేక్స్పియర్ 7 దశలు చెప్పాడు. 7 దశలు. అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఆ విషయాలు చెప్పారు. కానీ బైబిల్ 3 దశలు చెప్పింది. 1 బాల్యము, 2వది యవనము, 3వది వృద్ధాప్యం అని రాసింది. శక్తి ప్రారంభాలన్నీ బాల్యములో, శక్తి క్షీణతంతా కూడా వృద్ధాప్యంలో. మనకు కావలసిన అంతరంగాలన్నీ యాక్టివేట్ అయ్యేది బాల్యంలో. అవన్నీ అంటే చూడటం, వినడం, మాట్లాడడం, ఇవన్నీ నడవడం, గంతటం, పరిగెత్తటం, ఇవన్నీ బాల్యంలో నుండి స్టార్ట్ అవుతుంటే ప్రారంభాలన్నీ. అవి ముగింపు పడుతూ ఉంటాయి. క్షీణ అంటే నడవలేము, మాట్లాడలేము, చూడలేము, గెంతలేము, ఎగరలేము, ప్రయాణాలు చేయలేము, ఆలోచించలేము. ఆ స్టేజ్ అది వృద్ధాప్యం. ఇక మధ్యలో ఉంది యవన దశ. ఇది శక్తి వినియోగ దశ. శక్తి వినియోగ దశ అంటే ఒక యవనస్తుడు శక్తి వినియోగ దశలో యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. అతడు యవనుడు. ఇది ఫస్ట్ క్యారెక్టర్. చూద్దాం మనం. అంటే యవనస్తులకు ఉండే లక్షణాలు ఏంటి, ఆ విషయాలన్నీ చూద్దాం. అవునా కదా, ఈ వ్యక్తి ఎందుకు అలా పరిగెత్తుకొని వచ్చాడు? యవనస్తులు కూడా పరిగెత్తుకొని వస్తారు. ఎవరైనా రాజకీయ నాయకుడు వస్తే పరిగెత్తుకొని వస్తారు, లేకపోతే ఏదైనా జెండా ఎత్తుకొని వెళ్ళాలంటే పరిగెత్తుకొని వస్తారు, లేకపోతే ఏదైనా అప్లై చేయాలంటే పరిగెత్తుకొని వస్తారు. ఏదైనా ఎవరికైనా ప్రమాదం జరిగితే ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చేది అదే. ఏదైనా ఇలాంటి సాంఘిక కార్యాలు, లేకపోతే ఏదైనా వాళ్ళే సంతోష కార్యాలు ఏదైనా చేయాలనుకుంటే పరిగెత్తుకొని వస్తారు యవనస్తులు. వీడు కూడా అలాగే వచ్చాడా? అతని యొక్క ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటి అతనిలో ఉన్న లక్షణం, అతడు యవనస్తుడు. లూకా సువార్తకు రండి. లూకా సువార్త 18వ అధ్యాయం
23వ వచనం, లూకా సువార్త 18:23. అతడు మిక్కిలి ధనవంతుడు అనుంది. అతడు మిక్కిలి ధనవంతుడు. వెరీ గుడ్. ఒకటి యవనస్తుడు, రెండవది ధనవంతుడు. మిక్కిలి ధనవంతుడు, చాలా డబ్బున్నవాడు ఎలా పరిగెత్తుకొచ్చాడబ్బా, ఇది కూడా మనం ఆలోచిద్దాం. ఇంకొక లక్షణాన్ని మనం అక్కడ చూస్తాం. అదే 18వ వచనంలో, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడినవుటకు నేనేం చేయాలి అని అడిగాడంట. అతని యొక్క 3వ లక్షణం కూడా ఎక్కడుంది, అతడు ఒక అధికారి. వెరీ గుడ్. ఒకటి యవనస్తుడు, రెండవది ధనవంతుడు, మూడవది అధికారి, అధికారం కలిగి ఉన్నవాడు. రైట్. 4వది మళ్ళీ మార్కు సువార్తకు రండి 10వ అధ్యాయంలో యేసు ప్రభు అతనితో మాట్లాడుతూ, నీకు ధర్మశాస్త్రం ఇవన్నీ తెలుసు కదా అన్నాడు. వెంటనే అతను అన్నాడు, చూడండి అతను అన్నమాట 20వ వచనం, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తానే ఉన్నా అన్నాడు. 20వ వచనంలో, బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తున్నా, ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు. ధర్మశాస్త్రం అంటే చట్టం, దేవుడు పెట్టిన చట్టం. ధర్మశాస్త్రంలో 3 భాగాలు ఉంటాయి ప్రధానంగా. మొట్టమొదటిది 10 ఆజ్ఞలు, రెండవది పౌరుల యొక్క విధులు. పౌరులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, శత్రువులు ఎలా ఉండాలి, జబ్బులు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, స్త్రీలు తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలి, కుటుంబ జీవితంలో ఎలా ఉండాలి, తర్వాత ఎవడన్నా తప్పు చేసినప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒకళ్ళ పాపానికి ఎలాంటి శిక్ష విధించాలి, ఇవన్నీ కూడా పౌరుల విధులు 2వ భాగం ఉంటుంది. 3వది పండగలు, దాన్ని ఎలా ఆచరించాలి, అర్పణలు ఎలా అర్పించాలి, దానికోసం ఏర్పాటు చేసిన యాజకులు ఎలా ఉండాలి, ప్రవక్తలు ఎలా ఉండాలి, ఒక వ్యక్తి యాజకులతో ఎలా ఉండాలి, యాజకులు మళ్ళీ ప్రజలతో ఎలా ఉండాలి, అది 3వ భాగం. ఇలా 3 భాగాలుగా ఉంటుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని చితక చదివేశాడంట. అంటే మంచి జ్ఞానవంతుడు ఉంది. ఇలాంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ అండి అంటుంటారు. 4-5 పుస్తకాలు చదివండి అమ్మా, వెరీ ఇంటలెక్చువల్ అండి, వెరీ ఇంటలెక్చువల్ అంటే ధర్మశాస్త్రాన్ని బాగా చదివినాడు. ఇది వాడి గురించిన ఒక్కడు అన్న దగ్గర మనకు కనబడేది. ఒకటి యవనస్తుడు, రెండవది ధనవంతుడు, మూడవది అధికారి, నాలుగవది శాస్త్రాన్ని చదివినవాడు. ధర్మశాస్త్రాన్ని చదివిన వాళ్ళు ఆ రోజుల్లో రబ్బీ అని పిలువబడ్డారు. రబ్బీ అంటే బోధకుడా అని, బోధకులుగా పిలువబడ్డారు. వాళ్ళని అయ్యా బాగా చదివారు కదా 4 మాటలు చెప్పండి అని ధర్మశాస్త్రాన్ని చదివిన వాళ్ళని ఆ ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు. అక్కడున్న ఆ రోజు ఉండే కమ్యూనిటీ సెంటర్స్లో. అందుచేత వాళ్ళు బోధించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బాగా చదివి క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాళ్ళు. ఈ 4 లక్షణాలు ఉన్న వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. రైట్. సహజంగా రీసెర్చ్ చేసేటప్పుడు 4 లక్షణాలే కారణాలు అయితే అవి నిజమైన లక్షణాలా కాదా వాటిని గురించి వివరాలు తెలుసుకోవాలన్నమాట. ఒక పిల్లవాడు స్కూల్కి రావట్లేదు, కారణం ఏంటి అంటే నిర్దిష్టమైన కారణాలని అక్కడ మనం నోట్ చేసుకోవాలా. తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదా, వాతావరణం సరిగ్గా లేదా, స్కూలు వాతావరణం సరిగ్గా లేదా, బోధన సరిగ్గా లేదా, ఆడికి ఇష్టం లేదా, ఇలాంటి అన్నిటిని కూడా పరిశీలనలోకి తీసుకురావాలా. అవన్నీ చూడాలా. ఇప్పుడు మనం కూడా పరిశీలన చేద్దాం. ఎందుకు పరిశీలన చేద్దామంటే యవనస్తుడు అని ఉంది, అతడు నిజంగా యవన లక్షణాలు ఏంటి అది చూద్దాం. రెండవది అధికారి లేక ధనవంతుడు, అతడు ధనవంతుడుగా ఉంటే ఈ కార్యం ఎలా చేశాడు అది కూడా ఆలోచిద్దాం. మూడవది అతడు అధికారి అయితే పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు పెట్టాడంట. అది చేసిన పని పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు పెట్టాడంట. అది సాధ్యమైన పనేనా, మరి ఎందుకు చేశాడు, ఈ విషయాల్ని మనం చూద్దాం. మొట్టమొదటిది యవనస్తులకి చాలా లక్షణాలు ఉంటాయి. నేను మానసిక శాస్త్రం చదివాను, ఒక 2 లక్షణాలు మాత్రం గుర్తు చేస్తాను. ఆడికి సంబంధించి ఒక 2 లక్షణాలు, యవనస్తులకు ఉండే లక్షణాలు. ఈ లక్షణాలని అతనికి అప్లై చేద్దాం మనం. కనుక మొట్టమొదటిది యవనస్తులకు ఉండే లక్షణం ఏంటంటే చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో. యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక గుడ్డివాణ్ణి బాగు చేశాడు. గుడ్డివాణ్ణి బాగు చేస్తే ఆయన పక్క ఊరికి వెళ్ళిపోయారు. ఈ కుళ్ళిమూతులు అందరూ వచ్చారు. ఎలాగైనా సరే యేసు ప్రభుని గురించి నెగిటివ్ చెప్పాలని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ కొడుకును బాగు చేసినాడు మంచోడు కాదు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు కొంచెం భయపడి యూదులకు భయపడి, ఏమండే ఆయన అలాంటోడో మాకు తెలియదు అని అంటూ వాళ్ళు ఎలాంటి మాట అన్నారు. 9వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో మేము ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచినో అది కూడా మేము ఎరుగము. వీడు వయసు వచ్చినాడు, వాడిని అడగండి, తన సంగతి తానే చెప్పుకుంటాడు. అది యవనస్తుల మొట్టమొదటి లక్షణం. ఆడు యవనస్తుడండి, ఆడి సంగతి ఆడే చెప్పుకుంటాడు, ఆడనే అడగండి. రైట్.
యవనస్తుడు తన సంగతి తానే చెప్పుకునేవాడు. అమ్మా ఫీజు కట్టాలమ్మా నాతో చెప్పు అన్నాడంటాడు పిల్లోడు అని అర్థం. నాన్న ఫీజు కట్టాలి, మొన్న ల్యాబ్ ఫీజు కట్టాను, మళ్ళీ అడుగుతావుగా నువ్వు, మొన్న కట్టిన ఫీజు ఏంటని, మొన్న ల్యాబ్ ఫీజు, ఇప్పుడు ట్యూషన్ ఫీజు ఇది 2500 కట్టాలి, తర్వాత వచ్చే నెల 3600 కట్టాలి అని చెప్తున్నా అంటే వాడు యవనస్తుడు అని అర్థం. తన సంగతి తానే చెప్పుకునేవాడు యవనస్తుడు. ఎస్, వాడు యవనస్తుడు కదా అని అడగండి, ఆడే చెప్తాడు అన్నారు తల్లిదండ్రులు. అంటే మన సంగతి దేవునితో నేరుగా చెప్పుకోగలిగామనుకోండి, మనం కూడా యవనస్తులమే. ఎస్, ఇక్కడ చెప్పుకున్నాడా లేదో చూద్దాం. అసలు అంటే యవన లక్షణాలను కలిగి ఉన్నాడా లేకపోతే నాటకం ఆడాడా అన్న విషయాన్ని కూడా మనం నిర్ధారణ చేయాలి. ఈరోజు మనం అంతా రీసెర్చ్ చేస్తున్నాం. మనం అతని జీవిత వ్యక్తిత్వాన్ని నిర్ణయం చేసేయాలి. మనం ఫైనల్గా కంక్లూషన్కి వచ్చేటప్పటికల్లా చెప్పేయాలి. మీరే చూద్దాం. మనం అతడు యవనస్తుడు తన సంగతి తానే, బైబిల్లో అలా తమ సంగతి తానే చెప్పుకున్న యవనస్తులు ఉన్నారు. పాత కొత్త నిబంధనలో 2 రెఫరెన్స్లు మనం చూద్దాం. యెఫ్తా అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని తన సొంత అన్నదమ్ములు ఏమన్నారంటే, ఇదిగో అమ్మ వేర్రా, నాన్న ఒకడే, నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని తోసేశారు. యెఫ్తా మంచి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. అయితే తోసివేయబడ్డాడు, ఎక్కడికో దూరస్తుడిగా తోబు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లోపల అమోరీలు అనబడిన శత్రువులు ఆ గిలాదు ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది, ఒరేరే అన్నయ్య ఉంటే భలే ఉండేదిరా, మరి యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, అన్ని ముందు పెట్టుకొని అసలు జయించేవాళ్ళం, మనమే తోలేసాంరా అని పెద్దలతో చెప్పారు. పెద్దలు కూడా ఆలోచించి మేము వెళ్ళి పిలుస్తాంలే అని చెప్పి టోబు దేశానికి వచ్చి యెఫ్తాని పిలిచారు. యెఫ్తా నువ్వు వచ్చేసే, ఏదో వాళ్ళు అన్నారు అనుకో, మేము ఉన్నాం కదా, వచ్చే అక్కడ శత్రువులు వచ్చారు అని చెబితే యెఫ్తా వాళ్ళతో పాటు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతన్ని న్యాయాధిపతిగా పెట్టుకున్నారు. యెఫ్తాని న్యాయాధిపతిగా పెట్టుకున్నప్పుడు యెఫ్తా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, నిజంగా నేను తోలివేయబడినోడిని, తిరిగి మా ప్లేస్కి ఒక నాయకుడిగా ఎంత బాగా చేసావునైనా నన్ను అంటూ న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం, యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తన ప్రధానిగా అధిపతినిగా అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతంతా చెప్పుకొనెను. తన సంగతంతా చెప్పుకున్నాడంట. అయ్యా, ఇప్పుడు మనం ఆలోచించాలా, యవనస్తుడు తన సంగతంతా చెప్పుకోగలడు. నువ్వు కూడా దేవునితో నీ సంగతంతా చెప్పుకోగలిగితే నువ్వు కూడా యవనస్తుడివే. ఆ లక్షణానికి లేక నువ్వు కలిగి ఉన్న క్యారెక్టర్కి లేకపోతే ఆ గుణానికి ఆ వయసులో, మొన్న ఒక ఆయన అన్నాడు, ఆడు చూడండి ఆడు ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు చూడండి యవనస్తుడు అంటే, నేను అన్నాడు యవనస్తుడు కనుక వెళ్తున్నాడు, నువ్వు వెళ్తావా? ఆ లక్షణం అదే, ఆ లక్షణం స్పీడ్ థ్రిల్స్ అంతవరకే చదువుతాడు ఆడు, బట్ ఇట్ కిల్స్ అది 2వ లైన్ చదవడు కనుక అంతవరకే. కనుక అది లక్షణం, అది దుడుకు, ఆవేశం కరెక్టే. ఇక్కడ కూడా ఆలోచనాత్మకంగా నిజంగా అలాంటి యవనస్తుడు. నిజంగా యెఫ్తా దేవునికి తన సంగతంతా చెప్పుకున్నాడంట. కొత్త నిబంధనలకు రండి, అక్కడ ఒక విషయం చూద్దాం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతోంది. డాక్టర్ల దగ్గరికి తిరిగింది, డబ్బంతా ఖర్చు చేసింది, నైతిక విలువలు అన్నీ. ఆ రోజుల్లో అలాంటి వ్యాధిగ్రస్తులు బయటికి రాకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం అలాంటి వాళ్ళు ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు అపవిత్రులు అవుతారు, వాళ్ళు ఎవరైనా ఆమెను ముట్టుకుంటే వాళ్ళు అపవిత్రులు అవుతారు. అది చెప్పబడే సీన్ అక్కడ. అలాంటిది ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరెవరిని ముట్టుకోకూడదు. ఆమెంతా సంకటపడింది అని రాయబడింది, ఆమె ఖర్చు పెట్టింది అని రాయబడింది, మనసంతా నెమ్మది లేకుండా బతుకుతుంది. ఒకరోజు యేసు ప్రభువుని గురించి విని అనుకుందనమాట, నేను కనుక యేసయ్యను ముట్టుకుంటే, ఆయన అపవిత్రుడు అవడు, ఆయన దేవుడు కదా, ఆయనలోని శక్తి నా లోపలికి వచ్చి నేను బాగుపడతా. అది విశ్వాసపరమైన ఆలోచన. సరే అనుకుంది, మొత్తానికి ముసుగేసుకొని బయటకు వచ్చేసింది. యేసు ప్రభువును ముట్టుకుంది. వెంటనే ఆయనలో నుండి ప్రభావం ఆమెలోకి వచ్చింది, బాగుపడిపోయింది. వెంటనే యేసు ప్రభు అన్నాడు, ఎవరు నన్ను ముట్టుకుంది? నాలో నుండి ప్రభావం వెళ్ళింది అన్నాడు. పేతురు అన్నాడు, పక్కన ఉన్న శిష్యుడు, అదేంటి ప్రభు ఎంతమంది మీద పడుతుంటే ఎవరో ముట్టుకున్నారంటావేంటి ప్రభు అని. కాదు, కావాలని ముట్టుకున్నారు, నేను కావాలని కోరుకున్నారు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది, నీకు తెలుసా అన్నాడు. పేతురు మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఆమె ఆలోచించింది. 32వ వచనం, 5వ అధ్యాయం 32వ వచనం,
ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగింది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతా ఆయనతో చెప్పుకున్నాను. సంగతంతా చెప్పుకుందంట. అయ్యా, నేను ఇలాంటి దాన్ని అయ్యా, సమాజానికి దూరం అయిపోయాను, శారీరకంగా పతనం అయిపోయాను, నైతికంగా పతనం అయిపోయాను, ఆర్థికంగా పతనం అయిపోయాను ప్రభు, ఆధ్యాత్మికంగా నేను బలపడలేకపోయాను, నేను ఇలాంటి వ్యాధితో ఉన్నాను, నేను బాగుపడ్డాను. తన సంగతంతా. ఇది ఫస్ట్ లక్షణం మనం ఆలోచించాం. యవనస్తులు అంటే తన సంగతంతా వాళ్ళే చెప్పుకుంటారు. వెరీ గుడ్. రెండవ లక్షణం, ఇంకొక లక్షణాన్ని చెబుతాను. యవనస్తులు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 5:14. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. వయస్సు వచ్చిన వాళ్ళు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. అంటే వాళ్ళ జ్ఞానేంద్రియాలకు ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది నవలకూడదో, ఏది నవలలో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది చూడకూడదో, ఏది చూడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది మాట్లాడాలో తెలుసు. తెలియక చేయట్లా, అది కావాలని చేయటం. అది యవనస్తులంటే జ్ఞానేంద్రియాలకు అద్భుతమైన శక్తి కలిగిన వాళ్ళు. అది చూడకూడదని తెలుసు, కానీ చూడకుండా ఉండలేకపోతున్నా, ఏం చేస్తున్నా అనేవాళ్ళు ఎక్కువ మంది అనమాట యవనస్తులతో కౌన్సిలింగ్ చేసేటప్పుడు. కానీ అది కూడా ఆలోచిద్దాం. ఈ యవనస్తుడు అంటే ఏంటనమాట, జ్ఞానేంద్రియాలు యాక్టివేషన్లో ఉంటాయి. ఏది తప్పో ఏది ఒప్పో. కష్టమే, మా అమ్మకి చెప్పకుండా నేను పిక్నిక్ రావటం అనేది చాలా కష్టం. పిక్నిక్ అంటే ఎవరైనా అంటారు. మన చేత ఏం చేయాలంటే మనం ల్యాబ్కి వెళ్ళాం, సాయంత్రం లేట్ అవుతుందని చెప్పడం, ఇక్కడ నుండి ఇటు వెళ్ళిపోవడమే. అందరం అమ్మో చాలా కష్టం అది. మరి ఆ తర్వాత ఎవరన్నా చెల్లితే మనమే 5 కదా వెళ్ళేది, అక్కడే రిస్క్ ఉంది. అందరితో వెళ్ళామనుకో వేరు, మళ్ళీ మన 5 వెళ్ళామనుకో ఇంకో ప్రాబ్లం ఉంటుంది. అయినా పర్లేదులే, ఎవరు చూస్తారు, నా డ్రెస్ నీది, నీ డ్రెస్ నేను వేసుకుంటాం, ఎవరు గుర్తుపడరు, వెళ్ళిపోదాం. సరే వెళ్ళొచ్చిన వెంటనే ఏమ్మా లేటుగా వచ్చారేంటి, అది కాదు మమ్మీ అన్నమేంటే, చెప్పు ఎక్కడికి అంటే ల్యాబ్ మమ్మీ, కొంచెం ఆలస్యం. అదేంటి మధు వచ్చేసాడుగా, మీ మధు బ్యాచ్ వేరు మమ్మీ. ఇక పూసలో ఒక్కొక్క దానికి ఎన్ని అబద్ధాలు ఆడగలరంటే కథలు సృష్టించగలరు, కొత్త కథలు సృష్టించగలరు. హైపోథీసిస్ ఎక్కువ, మనకి హైపోథీసిస్ ఎక్కువ. నేను టీచర్గా 22 సంవత్సరాలు చేశాను కనుక మా టీచర్లు తయారు చేసింది కూడా దేవుడే. టీచరే దేవుణ్ణి చూపించాడు అంటున్నాడు మా తమ్ముడు ప్రకాష్. ఆ టీచర్లు కూడా తయారు చేసింది దేవుడే నాన్న. అంటే టీచర్ పుట్టకముందే దేవుడు ఉన్నాడు కదా, దేవుడు తర్వాత టీచర్ పుట్టాడు. కనుక ఇందాక తమ్ముడు అలా మాట్లాడుతుంటే విన్నాను నేను, తర్వాత ఏం చెప్పాడు లేదు. కానీ కనుక ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, యవనస్తులు తమ జీవితాలలో తప్పు ఒప్పును గుర్తించగలరు. ఇప్పుడు వీడు గుర్తించాడా లేదనేది మనం చూడాలి. గుర్తించలేదనుకోండి, ఆడు యవనస్తుడయ్యుండి నాటకం ఆడాడని అర్థం. గుర్తించాడనుకోండి, నెంబర్ 1 యవనస్తుడాడు. వెరీ గుడ్. ఆడి జీవితం ఫ్యూచర్లో మారుతుందని అర్థం ఖచ్చితంగా. రైట్. యవనస్తులు 2 లక్షణాలు చూసాం. 1 తన సంగతి తాను చెప్పుకునేవాడు. 2వది మేలేంటో కీడేంటో గుర్తించగలిగిన బుర్ర కలిగినోడు అని అర్థం. వెరీ గుడ్. ఆ జ్ఞానం ఉంది, ఆ వివేచన మనకుంది. నెక్స్ట్ 2వ లక్షణం, అతడు ధనవంతుడు అని ఉంది. ధనవంతుడు గురించి యేసు ప్రభు అక్కడే చెప్పాడు. ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయానికి రండి, 23వ వచనం. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక అతడు వ్యసనపడుచుండగా యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బజ్యంలో ఒంటె దూరుట సులభం అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఇలాంటి ధనవంతులు దేవుడి రాజ్యంలోకి వెళ్ళటం అసంభవం అన్నాడు. ఇదేంటిది? మరి ధనవంతుడై ఉండి పరిగెత్తుకొని వచ్చాడుగా, మోకాళ్ళు పెట్టాడుగా, ఇది నాటకమేనా? ఇది కూడా మనం ఆలోచించాలి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం అన్నాడు. ఇక్కడ మనం అనుకుంటున్న సూది బెజ్జం కాదు ఇది. అక్కడ జరిగిన ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తా. యెరూషలేములో పెద్ద ప్రాకారం, రహదారి, మెయిన్ రహదారి ఎలా ఉంటుంది, ప్రహరీ కూడా ఎలా అడ్డుంటుంది. అప్పుడు వాళ్ళంతా ఇలా తిరిగి ప్రధాన ద్వారం దగ్గరికి ఇక్కడికి రావాలా, ఇక్కడికి వచ్చి లోపలికి రావాలా. అంత దూరం వెళ్ళటం ఎందుకులే నాయన అని చెప్పి ఆ ప్రహరీకి ఒక చిన్న రంధ్రం చేశారు, ఒక చిన్న రంధ్రం. ఆ రంధ్రం పేరు సూది బెజ్జము. తెలుగులో
సూది బెజ్జము అనేది డైరెక్ట్గా లోపలికి రావటానికి ప్రహరీకి చేసిన ఒక చిన్న రంధ్రం. ఆ రంధ్రంలో ఒంటె పడుద్ది. ఒంటిని కాళ్ళు ఇలా చాపించి తలని ఇలా వంచి ఒంటెని అలా ముందుకి ఇలా జరుపుతూ ఉంటే ఒంటె లోపలికి వచ్చేస్తుంది. అయితే ఒక వ్యక్తి ఒంటిని లోపలికి ఇలాగా వెళ్ళడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ఒంటి మీద ఈ ధనవంతుడి యొక్క సామాగ్రి అంతా ఉంది. ఆడి వ్యాపారానికి సంబంధించిన వజ్రాలు, ముత్యాలు, డబ్బు అవన్నీ ఉన్నాయన్నమాట. ఒంటె లోపలికి రావచ్చు, కానీ ఆ సంచులను చూసావా, ఆ ధనపు సంచులు, ఆ సంచుల మూలాన రాలేకపోతున్నా నాన్న. ధనవంతుడు కూడా అంతే అన్నాడు. అంటే మీకు అర్థమై ఉండాలా, అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో రావచ్చు, వెళ్ళగలడు, కానీ ఈ ధనానికి సంబంధించిన ఆశల వలన వాటిని తొలగించుకోలేడు. వాటిని తొలగించుకుంటే ఒంటె లోపలికి ఎలా రాగలదో ఆడు కూడా పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఎందుకంటే యేసు ప్రభు కొండ మీద ఉన్నప్పుడు ఆ విషయాన్ని చెప్పాడు. చూడండి ఒకసారి కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోండి, చిమ్మిట తుప్పు ఏమీ తినివేయదు, దొంగలు వచ్చి కన్నం వేసుకోలేరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడ నేను నీ హృదయం ఉండును. ధనం ఎక్కడుండునో హృదయము అక్కడ ఉండును కదా. మన డబ్బు ఎక్కడ ఉంటుందో మన మనసు అక్కడే ఉంటుంది. నేను చెప్పాను కూడా ఆ కుండీలో పెట్టక డబ్బులన్నీ అని. ఈ మధ్యన కుండీలో పెట్టి వచ్చేసిందంట, గుండంతా అక్కడే ఉంది. ఇప్పుడు ఏం చేయాలని, ఎవరికో పిన్ని కొంచెం పెళ్ళికి వెళ్ళాలి, నెక్లెస్ ఇవ్వంటే 78,500 రూపాయల నెక్లెస్ ఇచ్చింది. ఇచ్చిన గంటకే బస్సు ఎక్కారా అని ఫోన్ చేసింది. మళ్ళీ ఇంకో గంటకే దిగారా, పెళ్ళిలో ఉన్నారా. ఎందుకని, ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడే ఉంటుంది నాన్న. అందుచేత యేసు ప్రభు ముందే చెప్పాడు, ఒంటె సూది బెజ్జంలో లేకపోతే ఆ ప్రహరీకి ఏర్పరిచిన ఆ బెజ్జంలో నుండి ఒంటె ముందుకు రాగలదు, కానీ దాని మీద ఉన్న సంచులు, ఈ ధనాశలు, ఈ భోగాలు, వీటి ద్వారా అవి తీసేయాలి. అది తీస్తే ఒంటె వస్తుంది. కనుక ఆలోచనలో మార్పు రావాలి. కనుక ఆ ధనాశ అని అనబడింది. ఎందుచేత ధనవంతుడు పరలోక రాజ్యంలో కష్టం అన్నాడు. పౌలు ద్వారా ఏం చెప్పాడో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఇలా రాయించాడు. 6:9 తిమోతి మొదటి పత్రిక. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. ధనమే కావాలి, నాకు 3 రెట్లు పెరిగిపోవాలి, అది అలాగని ధనం మీదే ఆశ పెట్టుకున్నవాడు శోధనలో పడతాడంట, ఉరిలో పడతాడంట. అవివేకయుక్తమైన, ఈ మధ్యన కూడా అలాంటి రమ్మీకి బాగా అలవాటు పడ్డారు యవనస్తులు. నాకు తెలిసిన ఒక కుర్రాడు సుమారు 3 లక్షలు పోగొట్టుకున్నాడు. వాడిని కౌన్సిలింగ్ చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది నేను. అంటే ఎలాగంటే వాడు సెల్ ఫోన్లో పేకాట ఆడటం మొదలుపెట్టాడు. సెల్ ఫోన్లో మొట్టమొదట పేకాట ఆడిన వెంటనే 8,500 వచ్చినాయి అంట వాడికి. జబరబ్బా అనుకున్నాడంతే, నా బుర్ర ఎంత గొప్పదే అనుకున్నాడు. ఆ తర్వాత 3,500 పోయినాయి, ఇంకొక 5,000 ఉన్నాయి. 5,000 పెట్టి మళ్ళీ కాశాడు. మళ్ళీ కాస్తే మొత్తం 0 అయింది. కుదరదు, ఈసారి బాగా వినియోగిస్తానని అనుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ 6,000 పెట్టాడు అందులో. అలా మొత్తం లక్షలు వెళ్ళిపోతున్నాయి. ఇంకా నా బుర్ర చాలా గట్టిదని అనుకుంటా. ఆడికి తెలుసుగా నువ్వు ఎలా కడతావా, అడిగి తెలుసుగా నీ దగ్గర నుండి ఎలా. ఇలాగా చాలామంది ధనవంతులు అయిపోవాలి, మేము కష్టపడకుండా, నష్టం లేకుండా, చెమట లేకుండా డబ్బు నేను సంపాదించేసేయాలి అనని ఇలాంటి ప్రయత్నాలు చేసి ఇక్కడ చెప్పాడు. ధనవంతులకు అపేక్షించువారు శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లో పడతారు. అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయను. తినటానికి, ఉండటానికి, చేసుకోవటానికి వీలుగా అవసరానికి మించి ఐశ్వర్యమిస్తే మనిషి కన్ను మిన్ను కానబోడేమో. కడుపుకు చాలినంత కబళమీయకుంటే మనిషి నీతి నియమం పాటించడేమో. మనిషి మనుగడకు సరిపడనిచ్చి, ఇప్పటికీ మేము చేసే ప్రార్థన, మాకు తగినట్టు బ్రోబా, విస్తారంగా ఇవ్వకు, కళ్ళు మూసుకుపోతాయి మాకు, జనాలు కనపడరు, పక్కోళ్ళు కనపడరు, ఎవడో కనపడరు అనమాట. డబ్బు అనేది ఒక మంచి గుడ్ సర్వెంట్, డబ్బు మంచి సేవకుడు, ఎట్ ద సేమ్ టైం బ్యాడ్ మాస్టర్. అది బ్యాడ్ మాస్టర్. గుడ్ సర్వెంట్, బ్యాడ్ మాస్టర్. అది అంటే కాళ్ళ కింద ఉన్నంత వరకు మంచి సర్వెంటే, బట్ అది నెత్తికి ఎక్కితే బ్యాడ్ మాస్టర్. అది తొక్కేస్తుంది అంతే.
ఈ డబ్బు నెత్తికెక్కిన వాళ్ళు అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని ఎవరిని లెక్క చేయకుండా డబ్బు కోసం సొంత వాళ్ళని పీకలు కోసేసిన వాళ్ళు మనకు దగ్గరలోనే 3 పేపర్లు పడినాయి. మనమే చూసాం, పీక కోసేసి పీకతో కూడా ఇలాగ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిన వాళ్ళని. కేవలం డబ్బు. ఇక్కడ రాశాడు ఆ విషయం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. యోధ లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకొనిరి. ఏంటది? డబ్బే. కనుక విమానం ఎక్కాడంట ఒక ఆయన. విమానం ఎక్కి పక్కన ఉన్నాను అడిగాడంట, చూసారా కిటికీలో నుండి చూస్తానంట, పక్కన ఉన్నాయంట, చూసారా జనాలు సీమల్లాగా ఉన్నారు అన్నాడంట. ఆడని ఇంకా విమానం కదలలేదయ్యా, ఈ సీమలే అన్నాడంట. విమానం కదలకుండానే అప్పుడే జనాలు సీమలైపోయినాయి అన్నమాట, సీమలైపోయారన్నమాట. అలా ఉంటుందన్నమాట. డబ్బు అలాంటి కళ్ళు మూసుకుపోయేలా చేస్తుంది. ఇక్కడ అంటాడు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఎందుకని? వాడి ఆశలన్నీ కూడా దాని మీదే ఉంటాయి. దేవుడి మీద పెట్టలేడు, అసలు కాన్సన్ట్రేట్ చేయలేడు అనమాట. ఎవరికి తర్వాత చెబుతూ కానీ ఎంతవరకు వచ్చింది? 6,800. లాభం ఎంత వచ్చింది? 3,900. 6,000 కోసం నా చెప్పేదంటే 60 లక్షల విషయాలు మాట్లాడు. అలా ఉంటే వెళ్ళిపోదు అనమాట. అలాగా ధనాన్ని గురించిన ఆశ. రైట్, అతడు ధనవంతుడు. ధనవంతుడి లక్షణాలు మనం చూసాం. 3వది అతడు అధికారి. అతడు అధికారి అని ఉంది. అధికారుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? యేసుప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. వాళ్ళ యొక్క దాసుడు ఒకడు బాగోకపోతే యేసుప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు. ఏమన్నా అన్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ అధికారి యేసుప్రభుని బతిమలాడుతున్నాడు. అయ్యా, నువ్వు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాదయ్యా, నువ్వు పవిత్రుడివి, పరిశుద్ధుడివయ్యా, నేను పాత్రుడిని కానయ్యా, నువ్వు మాట చెప్పు, నా దాసుడు స్వస్థపడతాడు అని అంటూ ఒక మాట అన్నాడు. నేను కూడా అధికారానికి లోబడిన వాడినేనయ్యా, నా చేతి కింద చాలామంది సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, ఈ పని చేయమంటే చేస్తాడు, ఆ పని వద్దంటే ఆపుతారు. అలాంటి అధికారిని. అధికారం అంటే అది. అధికారం అంటే వెళ్ళమంటే వెళతారు. ఈడే పరిగెత్తుకుని ఎందుకు వచ్చాడు? అరే యేసుప్రభుని మన ఇంటికి తీసుకునిరా అంటాడు అధికారి. ఇది యేసుప్రభుని తీసుకురండి రా, పెద్దలతో చెబుతాడు. లేకపోతే మతాధికారులతో, రండి శాస్త్రి గారు యేసుప్రభుని మా ఇంటికి తీసుకుని రండి, కావాల్సిన ఏర్పాట్లు రే కట్ట ఆయనకి ఇచ్చేయి, అలా ఇచ్చేయి, ఆ ఏర్పాట్లని చూడమను అంటాడు అధికారి. ఒకడు వెళ్ళమంటే వెళతాడు, ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు కదా. కనుక అలాంటి అధికారి పరిగెత్తుకొని ఎలా వచ్చాడు? మోకాళ్ళు ఎలా పెట్టాడు? ధనవంతుడు పరిగెత్తుకొని ఎలా వచ్చాడు? మోకాళ్ళు ఎలా పెట్టాడు? యవనస్తుడు పరిగెత్తుకొని ఎలా వచ్చాడు? మోకాళ్ళు ఎలా పెట్టాడు? యోసేపు గురించి కూడా చెప్తూ ఆ పొతిఫర్ అనబడిన యోసేపుని కొనుక్కున్న ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఆదికాండం 41వ అధ్యాయం 10వ వచనం, నీవు ఈ రోజు నుండి అధికారివి, ప్రజలందరూ నువ్వు చెప్పినట్లు వింటారు. అది అధికారం అంటే ప్రజలు చెప్పినట్టు వింటారు, నువ్వు అధికారివి అన్నాడు. ఇతడు కూడా అధికారి అయితే ప్రజలు చెప్పినట్లు వింటారు. అయితే ప్రజలు చెప్పినట్టు వినేటప్పుడు యేసు ప్రభువుని తన దగ్గరికి తీసుకురావచ్చు. కానీ పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు పెట్టాడు. అది ముందు అతను చేసిన పనులు మనం చూస్తున్నాం, అక్కడ ఎనాలిసిస్ చేస్తున్నాం. దాన్ని బట్టి ఆ వ్యక్తి జీవితం ఎలా ఉందనేది మనం కంపేర్ చేద్దాం. ఓకే, ఇది అతడు అధికారికి ఉండే లక్షణాలు. అంటే అధికారులు వెళ్ళమంటే వెళతారు, రమ్మంటే వస్తారు, ప్రజలందరూ వాళ్ళ మాట వింటారు. అధికారుల మాట. ప్రజలు వాళ్ళ మాట వినేటప్పుడు ఇతడు పరిగెత్తుకొని వచ్చాడంటే చాలా భక్తి, శ్రద్ధ, విశ్వాసం, దేవుడి అందల నమ్మకం ఉండన్నా ఉండాలా, లేకపోతే నాటకం అన్నా వేసి ఉండాలా. అంటే హిపోక్రైట్స్, పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండాలా. అది కూడా మనం చూద్దాం. ఇక 4వది ధర్మశాస్త్రం. చట్టాన్ని బాగా చదివినవాడు. ధర్మశాస్త్రం చదివినవాడు వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నిత్య జీవం వారసుడిని అవటానికి నేనేం చేయాలి అని అడిగాడు. నిత్యము దేవునితో ఉండే నిత్య జీవార్థమైన ప్రక్రియ నాకు కావాలి. నిజానికి ధర్మశాస్త్రం చెప్పలేదా? అది నిత్య జీవార్థమైన జీవన స్థితిని ధర్మశాస్త్రం చెప్పిందా లేదా? చెప్పింది. అయితే ధర్మశాస్త్రానికి సంబంధించి ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. అదేంటంటే, ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు. అందులో 365 ఆజ్ఞలు ఇవి ఇలా చేయకూడదురా నాన్న అని రాసింది. 248 ఆజ్ఞలు ఇలా చేయాలరా నాన్న అని రాశాడు. ఎవడైనా నేను ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను అని గనుక అంటే అట్టివాడు ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకూడదు.
అంతే. ఒక్క ఆజ్ఞ తప్పిపోతే అన్నీ తప్పిపోయినట్లు లెక్క. నేను ఎంఈడి చేసినప్పుడు బీఈడి తర్వాత నెల్లూరులో జాయిన్ అయ్యాను. అక్కడ నెల్లూరు కాంప్రహెన్సివ్ కాలేజీలో మేము జాయిన్ అయిన వెంటనే ప్రిన్సిపాల్ వచ్చి చెప్తున్నాడు, ఏమనంటే మీకు 8 సబ్జెక్టులు ఉంటాయి, మీరు ఒక రీసెర్చ్ టాపిక్ మీద రీసెర్చ్ చేయవలసి ఉంటుంది, అంతేకాకుండా ఒక్క సబ్జెక్టు తప్పిపోయినా 8 సబ్జెక్టులు రాయాలన్నాడు. ఇక చూడాల టెన్షన్. ఇక ఏది ఒక్కటే అంటే అన్నీ బాగా చదవాలా, అన్నీ ఒక్కటి తప్పిపోయినా అన్నీ చదువుదామా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చెప్పింది అది. ఇప్పుడు ఆడి ఎడల అవునా నెరవేరద్దా లేదనేది చూద్దాం మనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, అందులో ఇలా రాయబడింది, ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని నాకు అంతా తెలుసు ధర్మశాస్త్రం అని గనుక అంటే అట్టివాడు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయినవాడు అపరాధియగను. అంటే అర్థం కావాలి మీకు. మీరు ఇళ్ల ముందు వరండాల్లో ఇలా ఊగే ఉయ్యాల పెట్టుకుంటారు, అలా ఊగుతూ ఉంటారు కదా, లింకులు ఉంటాయి కదా, అట్లా ఏమంటారు మీరు? ఊగే ఉయ్యాలే. సరే, అలా అంటేనే అర్థం అవుద్ది. సరే, ఆ లింకులు స్టీల్ లింకులు ఉంటాయి కదండి, ఒక 20 లింకులు ఉందనుకోండి మనలో అనమాట. 3 లింకులు ఒకేసారి తెగిపోయినాయి అనుకోండి, పడిపోతాడా లేదా? 3 లింకులు ఒకేసారి తెగిపోయినాయి, పడిపోతారా? రైట్. అలాగే ఇంకొక ప్రశ్న, ఒక్క లింకే తెగింది, పడిపోతాడా లేదా? మాట్లాడరండి. 3 తెగినా పడతాడు, ఒక్కటి తెగినా పడతాడు. అది ధర్మశాస్త్రం యొక్క రూల్. ఒక్క ఆజ్ఞ విషయంలో ఆడు పాటించకపోయినా ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అవుతాడు కదా. తర్వాత యేసు ప్రభు ఇంకొకటి రాయించాడు. అదేంటంటే కొంతమంది ధర్మశాస్త్రోపదేశకులు, చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, కొంతమంది ఈ ధర్మశాస్త్రాన్ని బాగా చదివి వాటిని మానుకొని తొలగిపోయి తమ్ము చెప్పు వాటినైనను నిశ్చయమన్నట్టు రూఢిగా పలుకు వాటినైనా గ్రహింపకుండా ధర్మశాస్త్ర దేశకులై ఉండగోరి నిష్ప్రయోజమైన ముచ్చట్లకు తిరిగిరి. చాలామంది చెప్తున్నారు కానీ వాటిని పాటించకుండా ముచ్చట్లు ఆడుకుంటున్నారంట చాలామంది. ధర్మశాస్త్రం మాకు బాగా తెలుసు అన్నాడంట. అంతెందుకు, పౌలు చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు గమాలియేలు పాదాల దగ్గర పెట్టారు. 3వ తరగతి చదువుతుండగా తీసుకెళ్లారు, 8వ సంవత్సరంలో తీసుకెళ్ళాడు. 13 సంవత్సరాలు గమాలియేలు పాదాల దగ్గర శుశ్రూష చేశాడు తాను. అయితే అతను శాస్త్ర గ్రంథం బాగా తెలుసు, శాస్త్రాలు బాగా తెలుసు. అంత తెలిసినోడు స్త్రీలను చంపుతూ, పిల్లల్ని చంపుతూ, దేవుని నమ్మిన వాళ్ళని నాశనం చేస్తూ, ఏమైంది సంస్కారం, ఏమైంది నీ శాస్త్రం? అనేక మందిని ఈ రోజుల్లో కూడా జరుగుతుంది. బట్టలు తీసి ఊరేగిస్తున్నప్పుడు నువ్వు చదివిన చదువు ఏమైంది, నీ సంస్కారం ఏమైంది? కనుక చదువు ఉండొచ్చు కానీ సంస్కారం కూడా ఉండాలి. అదే దేవుడు చెప్పేది. ప్రాక్టికల్ లైఫ్ ఉండాలి, చదివితేనే సరిపోదు. అందుచేత ఇక్కడ ధర్మశాస్త్రాన్ని వాడు చదివాడు, కరెక్టే. ధర్మశాస్త్రం చదివితేనే సరిపోదు, ముచ్చట్ల వైపుకి తిరిగిరి. ధర్మశాస్త్రం చదివితేనే సరిపోదు, ఒక్కటి తప్పిపోయినా వాడు తప్పిపోయినట్టే. ఓకే, 4 క్యారెక్టర్ని మనం అనలైజ్ చేసాం. ఇప్పుడు వాడి దగ్గరికి వద్దాం. ఇప్పుడు వాడికి మనం అప్లై చేసుకుంటూ చూద్దాం వాడు ఏం చేశాడో. మార్కు సువార్త 10వ అధ్యాయం 4 లక్షణాలని మనం 2 విషయాలుగా మనం అనలైజ్ చేసాం. మార్కు సువార్త 10వ అధ్యాయం రండి చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. ఆ ఒకడెవడో మీకు తెలిసింది. ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. పరిగెత్తుకొని వచ్చాడు, మోకాళ్ళు. దీన్ని ఇన్పుట్ అంటారు. ఇన్పుట్ ఎంత బాగుందో చూడండి. స్కూల్కి పరిగెత్తుకొని వచ్చాడు, మోకాళ్ళు పెట్టాడు. అబ్బా, అప్పుడు చూసిన వాళ్ళు అబ్బా బలా నమ్మకమైన మంచిది ఆజు ఏమి శిష్యుడు రాడు, ఎంత పరిగెత్తుకొని వచ్చాడు, ఎంత బెంచి మీద బుద్ధిగా ఉన్నాడు అని అనుకుంటారు అందరూ కదా. ఇన్పుట్ చాలా బాగుంది. అంటే లోపలికి రావటం, దేవుడి దగ్గరికి రావటం, మనం కూడా పరిగెత్తుకొని వస్తాం. వెరీ గుడ్. ఏర్పాట్లు ఇవన్నీ, సంగీతం ఇవన్నీ చక్కగా, గ్రీటింగులు ఇలాంటివన్నీ చాలా చక్కగా. ఓకే, పరిగెత్తుకొని రావటం, కూర్చోవటం మంచిదే. కానీ అవుట్పుట్ ఎలా ఉంది చూద్దాం. 22వ వచనం అక్కడే, అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళాడంట, ఏడ్చుకుంటా అలాగంట అది మూలుక్కుంటూ వెళ్ళిపోయాడంట. ఏం జరిగింది అసలు? ఏం మాట్లాడాడు యేసు ప్రభు? ఇంత యవనస్తుడయ్యుండి, ఇంత ధనవంతుడయ్యుండి, ఇంత అధికారయ్యుండి, ఇంత ధర్మశాస్త్రాన్ని చదివినాడయ్యుండి మూలుక్కుంటూ వెళ్ళిపోవటం ఏంటి? సమాధానం చెప్పలేడా? ధర్మశాస్త్రం గురించి తెలియదా? ఏం జరిగింది అక్కడ? యేసు ప్రభు ఏం మాట్లాడాడు? అది ఇప్పుడు మనం చూడాలి. అంటే అవుట్పుట్ చూసినప్పుడు చాలా బాధగా ఉంది.
బయటికి వెళ్ళిపోయేటప్పుడు నిరాశతో, నిస్పృహతో, ఏడుస్తూ, దుఃఖపడుచు, తన అశక్తతని దాచుకోలేక, దాన్ని కప్పిపుచ్చుకోలేక, ఫ్యాంటసీ అంటాం మేము. ఫ్యాంటసీ అంటే కలలుగా అంటారు. రిగ్రెషన్ అనే ఒకటి ఉంది సైకాలజీలో, అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటారు. పిల్లలు ఎందుకు చేసేవరా ఇలాంటి తప్పు అని అంటే, వాళ్ళ తప్పుని అమ్మ కొట్టకుండా లేకపోతే మాస్టర్ కొట్టకుండా ముందే ఏడ్చేస్తారు అంటుంటారు. పాపం అదనమాట రిగ్రెషన్ అంటాం మేము దాన్ని. అంటే ఆడు అడ్జస్ట్మెంట్ మెకానిజం అనమాట, అది సర్దుబాటు సమస్య. ఒక వ్యక్తి తన ఈగో దెబ్బతిన్నప్పుడు చాలా రకాలుగా మార్పు చెందుతూ ఉంటాడు. అందులో ఈ ఏడవటం కూడా అందులో ఒక భాగమే, సర్దుబాటు సమస్య అనమాట. అలా ఏడ్చి సర్దుబాటు అవుతారు అనమాట వాళ్ళు. వీడు కూడా ఏడుస్తూ వెళ్ళిపోయాడంట. మైండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఎందుకు వాడాడు? ఏదైనా ఉంటే డైరెక్ట్గా అది ప్రభువా, ఒకవేళ అదే అయితే నన్ను క్షమించు ప్రభువా అని అనలేడా? యవనస్తుడైతే మేలు తప్పు ఒప్పు గ్రహించాలి కదా. ఒకవేళ తప్పు ఒప్పు గ్రహించాడు అనుకో, ఐఎమ్ సారీ లార్డ్, ఇది తప్పు అని నాకు తెలిసిపోయింది, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పలేడా? చెప్పగలడు కదా. ఎందుకంటే ఒకవేళ నువ్వు అది చేస్తా ప్రభా, ఇక నుండి నాకు సహాయం చేయనైనా అని అడగలేడా? నేను అలా చేస్తానని అనలేడా అధికారి? అనగలడు కదా. ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయాడు? ఏం జరిగింది? అసలు ఏం అడిగాడు? చూద్దాం. అతడు మోకాళ్ళుని సద్బోధకుడా అన్నాడు. యేసు ప్రభుని ఏమన్నాడంటే, నువ్వు మంచి గురువు గారివయ్యా, మంచి గురువు గారివి అన్నాడు. నిజమేనా? యేసు ప్రభు మంచి గురువు అని అడిగి తెలుసు అన్నమాట. మీకు తెలుసా యేసు ప్రభు మంచి గురువు అని, ఆయన మంచి బోధకుడని? ఆ రోజుల్లో నికోదేము అనబడిన ఒక మంచి బోధకుడు ఉన్నాడు. ఆ రోజుల్లో అందరూ ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట. వెళ్ళి పరిచయంలో చాలా ఉన్నతుడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆయనే. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను ఈ ప్రాంతానికి అన్నిటికీ కూడా నేను మంచి గురువుగారినండి, మంచి బోధకుడిని, కానీ నిన్ను చూస్తే నువ్వు పైనుండి దేవుడి దగ్గర నుండి వచ్చిన బోధకుడివి, మాకు అర్థమైంది అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతుంది. అంటే యేసు ప్రభు ఆ రోజుల్లో మాట్లాడుతుంటే, యేసు ప్రభు పైనుండి వచ్చిన బోధకుడుగా ఆ రోజుల్లో ఆ గురువు గారులకి అర్థమైంది. రాత్రి ఎందు అతడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు, అంతే, దేవుని దగ్గర నుండి వచ్చావు, నీ మాటలు దైవ తత్పరత కలుగు చేస్తా ఉన్నాయి, నీ మాటలు మనిషిలో జీవాన్ని కలుగజేస్తున్నాయి, నువ్వు దేవుడి దగ్గర నుండి వచ్చినవే అని చెప్పాడు. ఆ రోజుల్లో తప్పులు పట్టుకోవటానికి కొంతమంది ఉన్నారు. ఇందాక నేను చెప్పాను పరిచయాలని, వాళ్ళు కూడా యేసు ప్రభు చుట్టూ తిరుగుతూ ఎప్పుడు కూడా ఏం తప్పు మాట్లాడతాడా అనే ఉద్దేశంతో యేసు ప్రభు చుట్టూరు తిరుగుతున్నాడు. వాళ్ళు కూడా ఒకరోజు ఏం చెప్పారో తెలుసా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 22:16, బోధకుడా, నువ్వు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గాన్ని సత్యముగా బోధిస్తున్నావని, ఎవరిని లక్ష్య పెట్టవని, మొహమాటం కూడా లేనివాడు అని మాకు తెలుసు అన్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయిందంట, దేవుడు సత్యవంతుడైన బోధకుడని, ఆయన సత్యం చెప్తాడని, ఆయన నోట సత్యమే ఉంటుందని, ఆయన నేనే మార్గం సత్యం అని చెప్పాడు, ఆయన మాట సత్యం అని రాయించాడు. యోహాను సువార్త 17:17లో నా ఆత్మ సత్యం అని రాయించాడు. యోహాను సువార్త 16:13లో. అంటే అర్థం, ఆయన సత్యం, ఆయన వాక్కు సత్యం, ఆయన ఆత్మ సత్యం, సత్యస్వరూపి అయిన దేవుడు, సత్య సాక్షి అయిన దేవుడు. మాకు తెలిసాయా అలాంటి బోధకుడివి? ఓహో, అందుకని యేసుప్రభు అన్నాడు, మీరు కాదురా బోధకులు, నేనే ఒక్కడే మీ బోధకుడు, మీరు కాదురా గురువులు, నేనే గురువుని, ఒక్కడే మీ గురువు. ఎందుకు యేసుప్రభు అలా అన్నాడు? మనం భౌతికపరమైన విషయాలు చెబుతాం, పరలోక సంబంధమైన విషయాలు చెప్పే గురువు అయిన. మత్తయి సువార్త 23వ అధ్యాయం అక్కడ రాయబడింది చూడండి, 10వ వచనం, మీరు గురువులని పిలువబడకండి, ఒక్కడే మీ గురువు. నేను టీచర్గా 22 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు ఈ పిల్లలు సెప్టెంబర్ 5వ తారీఖున వచ్చి, అయ్యా గురువుగారు అని కాళ్ళకి ఎలాగంటే, నేను ప్రతిసారి చెప్తానే ఉన్నా మా వాళ్ళకి, నానా నాకు కదరా పరమ గురువు ఉంటాడురా, ఆయనే నిజమైన గురువు. అసలు గురువు అంటే అర్థం ఏంటో తెలిస్తే ఆ మాట అనిపించుకోవడానికే మనకే బాధ కలుగుద్ది. ఏంటంటే గురు అనే పదంలో గు శబ్ద అంధకారస్య, రు శబ్ద అంధకార నిరోధస్య. గు అనే శబ్దానికి చీకటి అని అర్థం, రుహ్ అనే శబ్దానికి వెలుగు అని అర్థం. గురు అంటే చీకటిలో నుండి వెలుగులోకి నడిపించేవాడు అని అర్థం అండి గురు అంటే. మరి మనం బుట్టాయిగూడెం నుండి వెళ్తే రోడ్డు బాగుందా గురుగారు, లేకపోతే కోయిలగూడెం నుండి వెళ్తే బాగుంటుందా గురుగారు? ఆడు గురుగారు.
ఎవడో రోడ్డు మీద నిలబడి ఉంటే, గురుగారు ఎటు వెళ్తే బాగుంటుంది, ప్రతి అపరిచితుడు కూడా మనకే గురువే. మనకు చేత కాకపోతే ఎతటోడు గురువు. అది అలా అయిపోయింది వ్యవస్థ. అంతేకాదు, బస్సు కింద నుండి గురుగారు కొంచెం ఖర్చు పట్టేస్తారా, ఆడు గురువు గారు ముందు ఎక్కినోడు. అలా అయిపోయింది. కారు కారు గురులు కా గుణితము చెప్ప, శాస్త్ర గ్రంథములు చదివి చెప్ప. అందరు గురువుగారులు కాదంట. కారు కారు గురులు కా గుణితము చెప్ప, కకరా కర్మలకా కకరా చెప్పేవాడే గురువు కాదంట. మరేంటి, శాస్త్ర గ్రంథములు చదివి చెప్ప. శాస్త్ర గ్రంథాలు ఎదుట పెట్టుకొని ఎఫ్=MA నాన్న, S=UT+12² సైన్స్²+cos²1 కింగ్ పంత సిద్ధాంతం అంటే ఇది నాన్న, ఇదిగో పాలిగన్ కర్వ్ అంటే ఇది అని, ఆ హిస్టోగ్రామ్స్ అంటే ఇది, ఓకే ఇది అని పుస్తకాలు దగ్గర పెట్టుకొని చెప్పేవాడు గురువు కాదంట. కారు కారు గురులు కా గుణితము చెప్ప, శాస్త్ర గ్రంథములు చదివి చెప్ప. ముక్తి మార్గమునకు మూలమే గురుడురా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన తన పద్యరత్నాకరంలో 3000 కంటే ఎక్కువ పద్యాలు రాశాడు. గురు పద్ధతి, మోహ పద్ధతి, పాప పద్ధతి, మూర్ఖ పద్ధతి, దైవ పద్ధతి, చాలా పద్ధతులు రాశాడు. అందులో గురు పద్ధతి రాస్తూ, గురువు అంటే అదిరా, ఎవడైతే ముక్తికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడో ఆడు గురువు. అది అప్పుడు మేము గురువులని పిలవబడుతున్నాం అంతే తప్ప, నిజమైన గురువు దేవుడే. ఆయనే చీకట్లో నుండి మాకు జంగారెడ్డి నేను చదివేటప్పుడు సూపర్ గురువుగారు ఉన్నవారు, ఇంగ్లీషు ఒక్కసారి చెబితే అవలీలగా రాసేసేవాళ్ళం. అలాంటి గురువు మాకు ఎప్పుడు చెప్తూ ఉన్నాడు. ట్యూషన్ అందరం అక్కడే, క్లాసు పొద్దున్నే అక్కడ ఉండిపోయేవాళ్ళం. ఆయన ఎప్పుడు చెప్తున్నాడు, రే మీరు మాలాగా మంచి పేరు పొందాలా, మేము ఏ రీతిగానైతే మంచి ఉపాధ్యాయులుగా ఏ రీతి ఇది లాగుతున్నాడు, మంచి పేరు పొందాలంటున్నాడు. అలాంటి గురువులు తెలుసు నాకు, అలాంటి చాలామంది గురువులు తెలుసు. చీకట్లో నుండి వెలుగులోకి నేను గురుగీతి చదివాను. గురుగీతిలో గురువుకు ఉండవలసిన లక్షణాలు నేను చదివా. గురు నిర్మల శాంత సాధు మృదు భాషిణి కామక్రోధ నిర్ముక్త సదాచార జితేంద్రియం. గురుగీతి చెప్పింది గురు నిర్మల, పవిత్రుడు పరిశుద్ధుడై ఉండాలి గురువు. శాంత సాధు, సాత్వికుడు, దీనమనస్సు గలవాడై ఉండాలి గురువు. మృదుభాషిణి, అందరితో చక్కగా మాట్లాడగలిగిన వాడై ఉండాలి. కామక్రోధ నిర్ముక్త, కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మత్సరాన్ని, అరిషడ్ వర్గాల్ని జయించగలిగిన వాడై ఉండాలి. అని జీవితంలో ఈ అరిషడ్ వర్గాలు కనబడకూడదు. సదాచార జితేంద్రియం, ఆచార వ్యవహారాల్లో ఎప్పుడు తప్పిపోకుండా శరీరాన్ని జయించగలిగిన వాడే ఉండాలి. ఈ 9 లక్షణాలు, నవలక్షణాలు ఉన్నవాడే గురువు. చూపి నాకు దండేసి దండం పెడతా. ఈ లోకంలో మనకు అలాంటి గురువులు కనబడరు. ఆడంటాడు, సద్బోధకుడా నువ్వు నిజమైన గురువయ్యా అన్నాడు. దేవుడిని అలా అంటున్నప్పుడు మీరేమనుకుంటారు, అబ్బా ఏం భక్తిరా, ఏం విశ్వాసం రా, ఏమి నీతిరా, ఏం పరుగురా, ఏం మోకాళ్ళు పెట్టాడురా, అందరూ అలాగే అనుకుంటారు. అంటాం కూడా, సద్బోధకుడా, మంచి బోధకుడు నువ్వు. నేను టీచర్ల ట్రైనింగ్లకి, నేను ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్గా టీచర్ ట్రైనింగ్లు అన్నింటిలో ఉన్నాను. నేను ఆ టీచర్ ట్రైనింగ్లు చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాం మనం, ఏ బ్యాడ్ టీచర్ కంప్లైంట్స్. బ్యాడ్ టీచర్ ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తుంటారు, పిల్లలు సరిగ్గా ఉండలేదండి, వాళ్ళు సరిగ్గా ఉండలేదండి, సరిగ్గా రాయట్లేదండి, ఒక్కడు కూడా సరైన వాళ్ళు లేడు అసలు, ఇలా కంప్లైంట్ చేస్తాడు బ్యాడ్ టీచర్. ఏ పూర్ టీచర్ టెల్స్, చెప్పొచ్చేస్తాడు మామూలు పూర్ టీచర్. ఎన్ యావరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేస్తాడు యావరేజ్ టీచర్. ఏ గుడ్ టీచర్ డెమాన్స్ట్రేట్స్, అంటే బ్యాంక్ దగ్గర తీసుకెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ అని పట్టణం పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్తాడు, చెరువు అంటే చెరువు దగ్గర తీసుకెళ్ళి చూపెడతాడు. ఏ గుడ్ టీచర్ డెమాన్స్ట్రేట్స్, బట్ ఎన్ ఎక్సలెంట్ టీచర్ ఇన్స్పైర్స్. నేను ఆ మాస్టర్లో ఉండాలరా అని అనిపించేవాడు ఎన్ ఎక్సలెంట్ టీచర్. యేసు ప్రభు అలాంటి ఎక్సలెంట్ టీచర్. ఆయన మాట్లాడితే ఆయన తత్వంతో కోట్ల మంది, లక్షల మంది, ప్రపంచ జనాభాలో 30.46% అధికారికంగా క్రైస్తవులు. ప్రపంచ జనాభా మొత్తంలో అత్యధిక శాతం. అలాంటి గురువుగారు. గుర్రాలెక్కలా, కత్తులు పట్టుకోలా, ఎవరిని చంపలా, అబద్ధాలా, ఒకడి కోసం ఒకడిని మోసం చేయలా. అలాంటి గురువు. ఆయన వాక్ అంత గొప్పది, ఆయన జీవితం అంత గొప్పది. సద్బోధకుడా, బాగానే మాట్లాడాడు. మనం కూడా యేసుప్రభు గొప్పడని పాటలు పాడేస్తేనే దేవుడు సంకలు కొట్టుకోడు. సద్బోధకుడు అన్నంత మాత్రాన అబ్బా ఏం పొగిడేవురా అని దేవుడు ఏమి మెచ్చేసుకోడు. అమ్మ డ్వాక్రా మీటింగ్కి వెళ్తూ చెప్పింది పిల్లవాడితో, రేయ్ ఇసుకలో ఆడకూడదు, బురద చమ్మకూడదు, దాని అమ్మ మాట వినాలి. అదేనా చెప్పరా, నేను చెప్పినట్టు చెప్పు. ఇసుకలో ఆడను,
బురద మీద జిమ్మను అమ్మ మాట విందును అని అనరా. ఇసుకలోన ఆడను బురద మీద జమ్మను అమ్మ మాట చక్కగా బియ్యం పడారు మీ తాత కొంతేరా అని చక్కగా మెచ్చుకొని వెళ్ళిపోయాడు. అక్కడ మీటింగ్ వెళ్ళింది. వెళ్ళొచ్చేటప్పటికల్లా పాట వినపడుతుంది. అయ్యి బాబు నా కొడుక చక్కగా వినపడుతున్నాయి. ఇసుకలోన ఆడను బురద మీద జమ్మను అమ్మ మాట. వెళ్ళి చూస్తాడు బురదలో ఉండే పాట పాడుతున్నాడు. వాడు బురదలో మీద వేసుకుంటూ జిమ్ముకుంటూ పాట పాడుతున్నాడు అనమాట. అప్పుడు ఆ తల్లి, ఓహో నా కుమారుడు ఎంత బాగా పాట పాడావు నా కుమారుడా, నా కుమారుడు అని అంద చిత్తక బాధేసిందండి. ఎందుకని పాట కాదురా, నీ బతుకులో ఉండాలా పాట. నువ్వు పాటలు పాడేస్తే దేవుడు సంకలు కొట్టేసుకోడా. యేసు నా ప్రియ కాపరి అని పాడేసేసి అందరి చేత పొగడబడి లేకపోతే అందరి చేత మెప్పు పొందితేనే దేవుడు. అందుకని చూస్తున్నాడు ఆ వ్యక్తిని. సద్బోధకుడా అన్నాడు. వెంటనే యేసుప్రభు అన్నాడు, నన్ను సద్బోధకుడని ఎలాగన్నావు అన్నాడు. చూసారా కౌంటర్ వెంటనే. నన్ను మంచి బోధకుడని ఎలాగన్నారు? అబ్బాయి దేవుడు తప్ప ఎవరో సద్బోధకుడు కాదు, ఆయన ఒక్కడే. ఆయన సత్శీలతనే తన జీవితాన్నే బోధగా చెప్పేవాడు. ఆయన దేవుడే నిజమైన గురు, దేవుడే నిజమైన గురు. ఆయన ద్వారా నువ్వు గురుతత్వం పొందడమే. ఆయన ద్వారా ఆయన లక్షణాలు నువ్వు కలిగి ఉండి గురువు అవుతుంది తప్ప. కనుక దేవుడే నిజమైన గురు, చీకట్లో నుండి వెలుగులోకి నడిపించే గురువు ఆయన. కనుక ఆయనతో అంటున్నప్పుడు ఆ యవనస్తుడితో అన్నప్పుడు, చెప్పు నిజంగా, సరే ఓకే నువ్వు చెప్పలేకపోతున్నావా, నేనే అడుగుతున్నాను చెప్పు, ధర్మశాస్త్రంలోకి రా. నువ్వు ఏమన్నాడంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని బాగా చదివావా, ఆజ్ఞలు తెలుసు కదా నీకు, సరే ధర్మశాస్త్రం 3 భాగాలు వదిలే, మొట్టమొదటి భాగంలోకి రా. మొట్టమొదటి 10 ఆజ్ఞలు తెలుసు కదా నీకు, తెలుసండి, ఓకే. 10 ఆజ్ఞల్లో ఒకటి 4 ఆజ్ఞలు, రెండవ పలక మీద 6 ఆజ్ఞలు. మొదటి పలక నీకు దేవుడికి మధ్య ఉన్నది, రెండవది నీకు పక్కోడికి మధ్య ఉన్నది, ఓకే. నీకు దేవుడికి ఉన్న ఆ పలక కూడా తీసే, నీకు పక్కోడికి మధ్య ఉన్న విషయాలు మాట్లాడదాం మనం. చెప్పు, నరచ్చి చేయొద్దు, వ్యభిచారం పోదు, దొంగలు వద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఎన్ని ఉన్నాయి కదా, అవి పాటిస్తున్నావా అన్నాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా అండి, చూడండి ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయం. వాడు ఇలాగన్నాడు. వెంటనే అందుకు అతడు, బోధకుడా బాల్యము నుండి నేను ఇవి అనుసరిస్తూనే ఉన్నా. గ్రీక్ బైబిల్లో ఏమనుందంటే బర్మిట్టెవా అనంది. అరామిక్లో బర్ర అంటే కొడుకు అని అర్థం. బర్మిట్టెవా అనే పదానికి అర్థం ఏంటంటే, నేను ధర్మశాస్త్ర కుమారుణ్ణి. అస్సలు నేను అంటే ఏంటి, అన్నీ పాటించేస్తున్నాను నేను, అన్నీ అప్పచెప్పేస్తా. చెప్పమంటారా, అది కన్ను నిర్గమకండ్లు వికండ సంఖ్యకండ ద్వితీయం దేశకణ హోష న్యాయాధిపతులు ఋతు సమూహలు మొదలు ఎరగప్పచెప్పేస్తుంటారు కొంతమంది. హోషయ్యో వీళ్ళు ఆమోసోపతి అనామేకన్న హుమ హబక్కు జపని అగ్గ జకర్యం బలా నమ్మకమైన మధ్యదాసుడా 66 అప్పచెప్పే కనుక 116 ఏమంటారా. వెంటనే మనం అప్పచెప్పిన వాడికి ఇస్తూ ఉంటాం అనమాట. అప్పచెప్పడమే గొప్ప కాదు అంటాడు అనమాట దేవుడు. అప్పచెప్పడం గొప్పదానం కాదు. వెంటనే అన్నాడు, నాకు అన్నీ తెలుసు, నేను ధర్మశాస్త్ర కుమారుని బర్మిట్టావా అన్నావు కదరా, నీకు ఒక్కటి కొద్దుగా ఉంది, అది నాకు తెలుసు. ఎందుకని, ఆయన హృదయాలను చూచే దేవుడు. అపోస్తల కార్యాలు మొట్టమొదటి అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యాలు 1:24. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, అందరి హృదయాలు ఆయనకి తెలుసు. నేను ఇలా వేసుకుంటే మీకు కనబడదు, కానీ ఆయనకు హృదయం, నా హృదయం తెలుసు. హృదయమునందాలోచన హృదయనాదునికే ఎరుక, ఉదయము ఎరుగక తిరిగిడి బుద్ధిహీనులకే వెరుక. హృదయం నందరి ఆలోచన హృదయనాథుడికి తెలుస్తుంది. ఉదయం సాయంత్రాలు తెలియకుండా బుద్ధిహీనంగా ప్రవర్తించే మనకి ఏమర్థమవుద్ది? ఆయన హృదయాలను అంతరింద్రియాలను చూడగలిగిన వాడు. డైరెక్ట్గా చెప్పేశాడు. డైరెక్ట్గా దేవుడి దగ్గర నాటకాలు ఆడటం ఏంటండి, నేను అన్నీ పాటించేస్తున్నా. సరే, ఆడి జీవితం ఆడికి చెప్పటం కోసం యేసుప్రభు ఇష్టపడ్డాడు. వెంటనే అన్నాడు, ఇదిగో నీకు ఒక్కటి కొద్దుగా ఉంది. అదేంటి తెలుసా, నీకు నాకు మధ్యన ఆస్తి అడ్డొస్తుంది కనుక నువ్వు బాగా ధనవంతుడు, ఒక పంచే వీటన్నిటినీ బేదలకు ఇచ్చేసేయి. ఇచ్చేస్తే అప్పుడేమవుద్ది, ఒంటి మీద ఉన్న సంచులన్నీ పోతాయి. అప్పుడు ఒంటే లోపలకే వస్తుంది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. నిత్యజీవం కదా నువ్వు అడిగింది కదా, నిత్యజీవం నేను ఇస్తానులే, నిత్యజీవం నేను ఇస్తా. అయితే నువ్వు చేయాల్సిన ఒక్క పని ఉంది, ఆ పని చేయి అన్నాడు. నేను అన్నీ చేస్తున్నానని అసలు ఎలాగనగలిగాడు దేవుడు ముందు? అంటే దేవుడు మన హృదయాంతరంగాల్ని, మనకు అక్కడ ఉంటుంది ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంటుంది. ఏమనంటే, ఒకని యొక్క క్రియా ఫలితాన్ని నేను ఇస్తా. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడెవడు? యెహోవాను నేను. అంతరింద్రియములను పరీక్షించువాడను, హృదయములను చూచువాడను.
హృదయాలను చూడగలిగిన వాడు, లోపల ఉన్న మైండ్ ఫ్యాకల్టీస్ అన్నిటిని చూడగలిగిన దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావురా అంటే ఆయన ముందు బడాయి కొట్టడం ఏంటండి? ఒక సంఘటన మీకు చెప్పాలి. ఒక ఆయన ఇంట్లో కూర్చొని ఉన్నాడు. గుమ్మలో ఒక వ్యక్తి వచ్చి సార్ అని ఏదో చెప్పబోతున్నాడు. వాడికి కొంచెం బడాయి కొట్టడానికి కోసం ఈ యజమాని వెంటనే టెలిఫోన్ ఇలా తీసి టెలిఫోన్ని, అప్పుడు ఆ రోజుల్లో టెలిఫోన్ సెల్ లేని రోజులు, టెలిఫోన్ ఎలా తీసి ఎవరు ఎంతవరకు వచ్చింది విశాఖపట్నం 10 లక్షలు ఎలా అయింది ఆయన సార్ అన్నాడు. కొంచెం ఇంకొక అడుగు ముందు ఆగవయ్యా కంగారు పడక, గుంటూరు వాళ్ళతో చెప్పు 32 లక్షలకి మాట్లాడమని చెప్పు ఎలా అంటున్నాడు. ఆయన ఇంకో కొంచెం ముందుకు వచ్చాడు. సార్ ఒక ఆగవయ్యా, లావాదేవీలు ఏంటి, పైసా 2 పైసలు లక్షలది, మళ్ళీ మరి విశాఖపట్నం వాళ్ళది అలా చెయ్యి, మెడ్రాస్ వాళ్ళకి మాత్రం నేను చూసుకుంటానులే ఎలా అంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి అయ్యా మీ టెలిఫోన్ పాడైంది బాగు చేయడానికి వచ్చానండి అన్నాడు. ఎంతకీ ఆడు మాట్లాడే టెలిఫోను వారం నుండి పాడై ఉంది, అది బాగు చేయడానికి వచ్చాడు. ఇప్పుడు అలా మాట్లాడుతుంటే ఆ బాగు చేయడానికి వచ్చేవాడికి ఎలా ఉంటుందండి? మనలో అనమాట. అర్థమైందా? అదే జరుగుతుంది ఇప్పుడు. దేవుడే ఆడి బతుకును బాగు చేయడానికి కోసం దేవుడు ఇష్టపడుతుంటే, దేవుడు ముందు నేను అన్నీ చేసేస్తున్నా 1 లక్షలు అంటుంటే ఇంకా ముందుకొచ్చి నీ టెలిఫోన్ పాడైంది అన్నప్పుడు ఆడు అసలు ముఖం ముసుగేసుకోవాలా. యేసుప్రభు డైరెక్ట్ చెప్పాడు, నీకొక్కటి కొద్దుగా ఉంది, నిత్య జీవం కావాలని అడుగుతున్నావు కానీ చెయ్యాల్సిన పనులు చేయకపోతే రావాల్సిన ఫలితాలు రావు కదా. నేను అన్నీ చేశాను అంటున్నావు కదా, ఒక్కటి చేయలే. ఇప్పుడు చెప్పు, ఒక్కటి చేయకపోతే ధర్మశాస్త్రంలో యాకోబు 2:10 ఏం చెప్పింది? ఒక్కటి తప్పిపోతే ధర్మశాస్త్రంలో అన్నీ తప్పిపోయినట్టుగా. రైట్, తప్పిపోయావు, ధర్మశాస్త్ర పరంగా తప్పిపోయావు. రైట్, తప్పిపోయావని తెలిసినప్పుడు ఎవడైతే తన తప్పును ఒప్పుకున్నాడు అనుకోండి, ఆడు నిజమైన యవనస్తుడు కదా. తప్పును ఒప్పుకున్నవాడు నిజమైన యవనస్తుడు. మరి వాడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే అంటే అర్థం వాడు యవనస్తుడు అయ్యుండి మనస్సును కఠినం చేసుకొని ఏడ్చుకుంటూ అడ్జస్ట్మెంట్ మెకానిజం చేసుకోవటంతో, ఇప్పుడు పరీక్ష ఎందుకు పోయావురా అని అనుకోండి, పరీక్ష ఎందుకు పోయావురా అని అంటే కొంతమంది ఏం సమాధానం చెబుతుంటారు, మాస్టర్లు సరిగ్గా చెప్పలేదు అందుకని అని మాస్టర్ మీద తోసేస్తారు. అదొక రకం. పరీక్ష ఎందుకు పోయావురా అంటే పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయా, దాన్ని రేషనలైజేషన్ అంటారు అనమాట. అంటే ఇలాంటి రకాలు ఉంటారు అనమాట. అట్లు సర్దుబాటు కోసం చేసే ప్రయత్నాలు అయ్యి వాళ్ళు తమ ఇగోని సర్దుబాటు చేసుకోవడానికి. నీ ఇగో దెబ్బతింటం ముఖ్యం కాదు, ప్రభు దగ్గర నీ తప్పు ఒప్పుకోవటం ముఖ్యం. కప్పిపుచ్చుకోకు. కయ్యను నీ తమ్ముడేడి అని అడిగాడు. వెంటనే అయ్యా నేనే తప్పు చేశానయ్యా అని కయ్యను ఒప్పుకుంటే సరిపోయేది. కానీ కయ్యను ఏమన్నాడు? ఒప్పుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడికి తెలియదేంటి కయ్యను చంపేశాడని? నీ తమ్ముడేడని అడగాలేంటి? ఎందుకు అడిగాడు? అయ్యా నా తప్పు అయిపోయింది, నాకు తెలియదయ్యా, ఇది చేసేసాను అని ఒప్పుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒప్పుకోలా, వెంటనే దేవుడు కయ్యను శపించాడు. ఈరోజు కూడా దేవుడు మనల్ని కూడా ఒప్పుకోమని అడుగుతున్నాడు. అలా ఒప్పుకుంటే మీరు యవనస్తులు, మీరు తప్పును గుర్తించారని, మీరు నేను ఇలా చేస్తున్నాను, నువ్వు చేసే దాంట్లో లోపం ఉంది, నువ్వు పాడుతున్నావు, నీ హృదయంలో ఏసేయలేడు, నువ్వు బైబిలే చదవట్లేదు, అసలు ప్రజలకు మాత్రం ఎంతో చక్కగా పాటలు పాడుతున్నట్టు, బైబిల్ చదువుతున్నట్టు, ఆదివారాలు ఎంతో అందంగా దేవుని యొక్క సన్నిధానంలో దేవుడి బిడ్డలుగా 2 సిమ్ములు ఉంటాయి కదా, ఆదివారం దేవుడి సిమ్ము, సోమవారం నుండి శనివారం దాకా మన సిమ్ము. అది ఒక్క దేవుడే చూస్తాడనమాట సిమ్ములు మార్చడం అనేది. ఈ సిమ్ములు కాదండి, హృదయంలో స్థానం, దాని గురించి మాట్లాడుతాం. దేవునికి మనం ప్రతి దినం స్థానం ఇస్తున్నామా దానికి తెలుసు. అందుకే అన్నాడు నీ హృదయం నాకు తెలుసు. దేవుడు చెప్తున్నప్పుడు ఒప్పుకోవాలి. నిజానికి ధనవంతుడు మోకాళ్ళు పెట్టాడు. యేసుప్రభు ముందే చెప్పాడు, నువ్వు నాటకం ఆడుతున్నావు లేరా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. నిజమే కదా. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ధనాన్ని ఒంటి మీద నుండి తీసేయలేకపోయాడు. తీసేస్తే ఏం జరిగేది? బెస్ట్ ఎగ్జాంపుల్ జక్కయ్య అన్యాయంగా బోర్డులంతా ధనం ఇంట్లో కూర్చుకుని ఉన్నాడు. యేసుప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు చెట్టు ఎక్కున్నాడు, దేవుణ్ణి చూడాలని. జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంట్లోకి వస్తున్నా అన్నాడు. జక్కయ్య యేసయ్యతో అలా నడుస్తున్నాడు, గుండె పగిలిపోతుంది జక్కయ్యకి. యేసయ్య ఇంట్లోకి వస్తాడు, వచ్చిన వెంటనే అలా చూస్తాడు,
నా ఇల్లంతా అక్రమ సొమ్ముతో ఉంటుంది. ఆ బెడ్డింగ్ల కింద ఆ గోడలు ఇలా నొక్కితే డోర్ వస్తుంది అనమాట, అందులో లోపలికి ఇలా డబ్బులు పెట్టుకోవచ్చు. అలాగే బ్యాంకుల లోపల, అదేంటి మన బీరువాల లోపల ఇంకొక అరలో అలాగే మంచం కింద ఎన్నో అరలో అవన్నీ ఆయనకి తెలిసిపోతాయి. వెంటనే జక్కయ్య ఇంటి దగ్గరికి రాకముందు, ప్రభువా, ఇంటి జక్కయ్య, నేను అన్యాయంగా చాలా సొమ్ము సంపాదించాను ఏసయ్య. ఒంటి మీద నుండి సంచులు తీసేస్తున్నాడు ఆవిడ. ఆ సొమ్మంతా పేదలకి ఇచ్చేస్తాను ప్రభువా. ఎందుకు ఇచ్చేస్తున్నాడు? ఒంటె లోపలికి ప్రవేశించాలా, నిత్య రాజ్యంలోకి లోపలికి వెళ్ళాలా. ఇప్పుడు తనకున్న అన్యాయపు సొమ్మంతటిని తీసేసుకుంటున్నాడు. ఎస్ అంతే, ఇంటి దగ్గరికి వచ్చేసేటప్పటికల్లా చెప్పేశాడు జక్కయ్య, అలా ఇచ్చేస్తాను ప్రభువా. వెంటనే యేసు ప్రభు అన్నాడు, జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చేసింది. దట్ ఈజ్ సాల్వేషన్. నీ స్థితిని ఒప్పుకున్నావు చూసావా, అది. కానీ వీడు ఒప్పుకున్నాడా? వ్యసనపడుచు, దుఃఖపడుచు, ధనవంతుడై ఉన్నందున. నిజానికి ఆడు సత్క్రియ చేయాలి, మంచి పని చేస్తే. ఎందుకో తెలుసా? మంచి పనులే నిజమైన ధనం. బైబిల్లో చూపిన తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన ఎలా ఫెయిల్ అయిపోయాడు మనకు అర్థమైపోతుంది. కనుక మనం ఎలా ఉండాలో ఒక్క మాట చెప్పేస్తే నేను ముగించవచ్చు. 6వ అధ్యాయం 18-19, తిమోతి మొదటి పత్రిక 6:18-19. వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేసేవారును సత్క్రియలు అను ధనము కలిగిన వారు, సత్క్రియలు అను ధనము కలిగిన వారు. ఈ ధనం ఉండాలి. నువ్వు మంచి పని చేయి, ఇతరుల కన్నీటిని తుడు, బ్యాంకు డిపాజిట్ అవుద్ది. అక్కడ నువ్వు ఇతరులకు సహాయపడు, బ్యాంకు డిపాజిట్ అవుద్ది. ఒక మంచి పని చేసావు, ఇదే యేసు ప్రభు అన్నాడు, అది సత్క్రియ. వెళ్ళి నీ అన్యాయం సంబంధం ఇచ్చేసే. చెప్పకుండానే జక్కయ్య చేశాడు, ఇతడు చెప్పినా చేయలేదు. మరి ఆలోచించండి, మేలేంటో కీడేంటో వివేచించగలిగిన యవనస్తుడు మరి పరిగెత్తుకొని వచ్చాడు ధనవంతుడు, మోకాళ్ళు పెట్టాడు. అది ఎంత నాటకం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నిజంగా ఆయన శిష్యుడిగా ఉండకోరుతున్నాడు. నిజంగా శిష్యుడైతే, నేను చాణక్యుని నీతి శాస్త్రం చదివాను. చాణక్యుడు తన నీతి శాస్త్రం ఎలా రాశాడు? గురువశానువర్తి శిష్య. గురువు యొక్క వశంలోకి వెళ్ళిపోవాలి శిష్యుడు అంటే. ఎసయ్యా, నువ్వు చెప్పావు నాయన, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను నాయన, నిజమే తప్పైపోయింది ప్రభువా, ఇంతకాలం దాని మీద బతికాను నాయన, నో, ఇక నిన్ను వెంబడిస్తాను. ఎసయ్య రెండే చెప్పాడు. ఒకటి, అట్లన్నింటిని విడిచి పేదలకి ఇచ్చేసే, నన్ను వెంబడించు, నువ్వు కోరుకున్న ధనాన్ని నేను ఇస్తా అన్నాడు అక్కడ. ఏసయ్య మాట వినలేకపోయాడు. యవనస్తుడు కాదా? యవనస్తుడే, ఫెయిల్ అయిన విషయం అర్థమవుతుంది. ధనవంతుడు కాదా? ధనవంతుడే, ఫెయిల్ అయిన విషయం అర్థమవుతుంది. అధికారి కాదా? అధికారి చేయొచ్చు. అలాగా ఏ కార్యమైనా చేస్తా ప్రభా, ఇప్పుడే నా ఇంటికి వెళ్ళి, రే ఇటు రండిరా, ఎవరెవరికైతే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరూ రమ్మని చెప్పండిరా అని అందరిని పిలిపించి, ఇలా అన్యాయం చేశాను కనుక ఇది ఇచ్చేస్తున్నానని చెప్పచ్చు. చేశాడా? చేయలేదు. 4వది, ధర్మశాస్త్రపరంగా సక్సెస్ అయ్యాడా? నో. ఒక్కటి తప్పిపోయినా ఫెయిల్ అవుతావు. కనుక నువ్వు ఒక్కటి తప్పిపోయావు, అదొక్కటి చేయి. ఏం చేయాలో నేను చెప్తాను. కానీ అతడు వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇట్స్ బ్యాడ్. జక్కయ్య సక్సెస్ అయ్యాడు, యవనస్తుడు ఫెయిల్ అయ్యాడు. మీకు చెప్పబడుతూ ఉంది, అయినా మీరు చేయకపోతే మీ యవన దశ వలన ఉపయోగం ఏంటి? దేవుడు అంటాడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని. నిజంగా ఆయన ఒక మంచి పనులు చేయటానికి మనం తయారు చేశాడంట. మరి చేయొద్దా? ఆయన చెప్పినట్టు వినొద్దా? చెప్పినట్టు చేయుటే దేవునికిష్టం, లోబడకుండుటే మీకే నష్టం. చెప్పినట్టు చెయ్యాలి. అలా చేశారనుకోండి, సక్సెస్ అవుతాడు. పాపాత్మురాలు నీళ్లు కోసం వచ్చింది. యేసుప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా నాకు మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. నువ్వు యూదుడు అనుకుంటాను, అయినా యూదులు మమ్మల్ని చాలా హీనంగా చూశారు, అయినా నువ్వు మంచినీళ్ళు అడుగుతున్నావేంటి? చాలా సీరియస్గా మాట్లాడింది. నువ్వు మంచినీళ్ళు అడుగుతున్నావేంటి? ఇప్పుడు చచ్చిపోతానని మంచినీళ్ళు అడుగుతున్నావా? మా మందిరాలు కూల్చేసినప్పుడు కనపడలేదేమో? మమ్మల్ని అందరినీ కూడా కనీసం ఒక్క ప్రవక్త గ్రంథం కూడా మాకు ఇవ్వకుండా మీరు దాచేసుకున్నారుగా, మీ మందిరాలకు మమ్మల్ని రానియకుండా చేశారుగా ఆయన అడిగింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, కాదమ్మా, నేను ఎవరినో తెలిస్తే నన్నే అడుగుతా, మరి నిన్నే అడిగేటట్టే నువ్వు నన్ను ఎందుకు అడిగావు? సరేలే, ఆ నీళ్ళు నేను ఇచ్చే నీళ్లు తాగితే ఇంకెప్పుడు కొండ పట్టుకొని రావమ్మా, అలాగే ఆ నీళ్లు నాకు ఇవ్వండి అడిగేసింది. వెంటనే నీ భర్తను పిలుచుకొని రా అన్నాడు. భర్త అన్నాడేంటి?
అనుకుంది. జస్ట్ వెంటనే యావరేజ్లో కవరేజ్ చేసేసింది. ఏమనందంటే నాకు భర్త లేడు అంది. వెంటనే యేసుప్రభు అన్నాడు, నువ్వు భర్త లేడు అంటున్నావు కదమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడ 5 కొంపలకి ఎసరెట్టావు, 6వ కొంపకి అగ్గిపెట్టి రెడీ చేసావు అన్నాడు. అంతే, గుండె పగిలిపోయింది. ఆయన ఎవరో అర్థమైంది. ఏంటి అలా మాట్లాడుతావు అనలా, పాదాలు పట్టేసుకుంది. అక్కడ తప్పించుకోవటానికి కూడా లేదు. కొంచెం అంది, నువ్వు ప్రవక్తలాగా ఉన్నావు, ప్రవక్తలు కొండ మీద ఉంటారుగా అంది. కొండ మీద ఉండే ప్రవక్తను కాదమ్మా, పరిచర్య చేయడానికి వచ్చినాడు. అలాంటప్పుడు మా గుళ్ళని అన్నీ పడగొట్టేశారు కదా, ఇప్పుడున్న గుడి కూడా నిలవదమ్మా, మనమే మందిరాలం అవ్వాలమ్మా, ఇది శాశ్వత మందిరం. అలాగా శాశ్వత మందిరం అవ్వాలా? ఇలాంటివి చెప్పడానికి కోసం మెస్సియా వస్తాడంటలే, ఆయన వచ్చి చెబుతాడని మా తల్లిదండ్రులు అంటా ఉన్నారు. అలాగా ఆ మెస్సియాని నేనే అన్నాడు. మోకాళ్ళు పెట్టేసి, ప్రభువా నువ్వే మా కోసం వస్తావని చెప్పారు. వచ్చేసావా? ఊర్లోకి వెళ్ళిపోయింది. 4వ అధ్యాయం 29వ వచనం, యోహాను సువార్త. నా బతుకంతా నాతో చెప్పిన ఆయన వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా, ఒప్పేసుకున్నాను నేను. నా పనికి మాలిన నా జీవితాన్ని నాతో చెప్పాడు ఆయన. సిగ్గుపడుతూ రాలా, ఒప్పేసుకొని వచ్చింది. ఏడుచుకుంటూ రాలా, ఒప్పేసుకొని వచ్చేసింది. ఆయన మీద తిరుగుబాటు చేసి నువ్వు చెప్పేదేంటే అని ఎగబడి కొట్టేస్తున్నారు. ఈ రోజుల్లో కొడుతున్నారండి, బైబిల్ని కాలుస్తున్నారు. ఎందుకు కాలుస్తున్నారు తెలుసా? అదంత పవర్ఫుల్ బుక్ అని వాళ్ళకి బాగా తెలుసు కనుక. లేకపోతే పుస్తకాలు ఎందుకు కాలుతారు? అది పుస్తకం కాదు, అది దైవ వాక్య గ్రంథం. అది మనుషుల్ని మార్చేది, అది అనేక జీవితాలని ప్రభావితం చేసేది. అది వాళ్ళకి తెలుసు. అందుకే బైబిల్ని ఇక్కడ బైబిల్ 110 కాలుతుంటే బైబిల్ సొసైటీ 2 లక్షలు ప్రింట్ చేస్తున్నారు. అక్కడ ఎవడు ఆపలేడు. దేవుడు అంత సత్యాన్ని, అంతటి మార్గాన్ని, అంతటి జీవాన్ని ప్రజలకు ఇవ్వడానికి కోసం ఆయన ఇష్టపడ్డాడు. బతుకులు మార్పు కోసం రెచ్చిపోలేదు. ఊరిలోకి వెళ్ళి చెప్పింది, నా బతుకంతా నేను మార్చుకున్నాను, ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. 39 చదవండి. ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి ఊరిలోని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అదే నిత్య జీవం అంటే. యోహాను సువార్త 3:36, ఆయన యందు విశ్వాసం ఉంచుటే నిత్య జీవము. నిత్య జీవం అంటే అదే. ఈరోజు లేఖనాలు చదువుతున్నారు. లేఖనం ఎలా చెప్పింది కదా, నువ్వు మరి అలా చేస్తున్నావా అని లేఖనాలు చెప్తే, లేఖనాలను నమ్మితే అదే నిత్య జీవం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనములలో నిత్య జీవం ఉన్నది, దాన్ని నమ్ము. ఆ లేఖనాలను చెప్పిన దేవుడు ఈ లోకానికి వచ్చి నేనే అని చెబితే, ఆ యేసు ప్రభుని నమ్ము, నీకు నిత్య జీవం. కనుక ఆయన నమ్మిన వాళ్ళు ఈనాటికి కూడా ఇదిగో ఆయన శరీరంలో పాలు పొందుతున్నాం, ఆయన రక్తంలో పాలు పొందుతున్నాం. యేసు ప్రభు చెప్తాడు అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 54లో, నా శరీరం తిని నా రక్తం తాగేవాడు నిత్య జీవం కలిగినవాడు. ఎందుకన్నాడు ఆ మాట? నేను అతడిలో ఉంటా, అతడు నాలో ఉంటాడు. అక్కడ 5 ఆశీర్వాదాలు కనబడతాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం 51 నుండి, నా శరీరం తిని నా రక్తం తాగే ఆ కమ్యూనియన్, ఆయనలో నేను ఆయనలో ఉన్నామని. మొట్టమొదటిది, వాడు జీవము కలిగినవాడు. 2, వాడు నిత్య జీవం కలిగినవాడు. 3, అంత్యదినమున వాడిని లేపుతా. 4, వాడు నిజమైన జీవాహారాన్ని, నిజమైన జీవ పానీయాన్ని వాడు తీసుకుంటున్నాడు అని అర్థం. 5, అతనిలో నేనుంటా, నాలో అతడు ఉంటాడు. నిత్య జీవ నిదర్శనం అది. మరి పొందాడా వాడు? చెప్పిన మాట వినకపోతే ఆడేంటండి? ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తా. రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, జీపీసీలో నుండి. జీపీసీ అంటే గాడ్స్ పెనల్ కోడ్. మనకి ఐపీసీ తెలుసు, ఇండియన్ పెనల్. జీపీసీ అది అంటే, నువ్వు అలా చేయలేదు కనుక నేను నిన్ను ఎందుకు శిక్షించకూడదు, నువ్వు అలా వినలేదు కనుక నేను నిన్ను ఎందుకు శిక్షించకూడదు, నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేదు కనుక నువ్వెందుకు శిక్షకు అర్హుడు కాదు అని ప్రశ్నించే అద్భుతమైన అధ్యాయం ఇది. ఇంటికి వెళ్ళక చదవండి జీపీసీలో. అందులో ఒకటి చెబుతున్నాను ఇక్కడ, 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. నువ్వు ఓపికతో వచ్చావు కదా యవనస్తుడు, మంచి ఓపిక ఉంటుందండి యవనస్తులకి, సూపర్ ఓపిక ఉంటుంది. ఉదయం మొదలెడితే సాయంత్రం దాకా నాయకులు వెనకాల తిరుగుతూనే ఉంటారు, అలసట లేకుండా చేస్తుంటారు. ఓపిక. ఓకే, మంచి పనిని ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెదికే వారికి ఆయన నిత్య జీవం ఇచ్చు. అయ్యా అక్షయమైన దీనికి కాదు, అక్షయమైంది నాకు ఈయన. అంతేకాదు, అక్షయమైంది నువ్వు కోరుకుంటే అక్కడ చెబుతున్నాడు అక్కడ. అంతేకాదు, ఆ మహిమను కోరుకుంటే ఆయన ఏమన్నాడు? ఫాలో మీ. ఆయనతో నడిస్తే మహిమ, ఆయనతో నడిస్తే ఘనత, ఆయనతో నడిస్తే అక్షయత నాకు కూడా లభించింది. నేను కూడా దేవుణ్ణి వెతికాను. వెతికే వారు కలరేమో అని
నిజంగా ఇదంతా నాటకం అని అర్థమైంది. యవనస్తుడిగా ఉన్నాడు, యవన లక్షణాలని తన జీవితంలో చూపించలేకపోయాడు. ఫెయిల్యూర్ బుక్ అది, ఫెయిల్యూర్ బుక్. మీరు ప్రపంచంలో టాప్ కామిక్ వీడియో ఏంటంటే టామ్ అండ్ జెర్రీ మనం ఎన్నోసార్లు పిల్లలకు బోరు కొట్టినప్పుడు నేను కూడా టామ్ అండ్ జెర్రీ చూస్తుంటా. అంత బాగుంటుంది. ఎందుకో తెలుసా? ప్రతిసారి గెలిచేది పిల్లి కాదు, ఎలకే గెలుతుంది. ఎందుకో తెలుసా? అది సూత్రాలు పాటిస్తుంటుంది. సూత్రాలు పాటించేవాళ్ళు దావీదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, గెలవడమే. సూత్రాలు తెలియక ఫెయిల్ అయ్యేవాళ్ళు కొంతమంది, తెలిసుండి అమలు చేయని వాళ్ళు బ్యాచ్. మనం అన్నీ తెలుసు కానీ అమలు చేయం, అందుకే ఫెయిల్ అవుతాం. ఎలా చదవాలో తెలుసు, పర్సనాలిటీ డెవలప్మెంట్, కెరీర్ గైడెన్స్ క్లాసులు కూడా చితక తీసుకుంటాం, అయినా పుస్తకం తీయం. మనం బైబిల్ మన జీవితాన్ని మారుస్తుందని తెలుసు, అయినా చేయం. దేవుడు ఉన్నాడని తెలుసు, మన పూర్వీకుల దగ్గర నుండి ఆయన అనుసరిస్తున్నారని తెలుసు, వాళ్ళ జీవితాలు మార్చాడని తెలుసు, అయినా చెయ్యం. యు ఆర్ ఫెయిల్యూర్. మరి సక్సెస్ పక్కనే ఉంది కనుక నువ్వు చేస్తే సక్సెస్ అవుతావు. అంతే చెప్పాడు. అంతే. నిత్యజీవం అంటే ఏంటి? నన్ను నమ్మటమే నిత్యజీవం అంటే ఏంటి? స్క్రిప్చర్ని, లేఖనాలని అంగీకరించడమే నిత్యజీవం అంటే ఏంటి? దేవుని ద్వారా అనుసరిస్తే అదే నిత్యజీవం. చెప్పాడు ఆయన, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటాడు. యోహాను సువార్త 5:24 పోగొట్టుకున్నాడు వాడు. ఇట్స్ బ్యాడ్.